హలో అండి. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారపు బూంది. చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన కొలతలతో గనక మీరు వేసినట్టయితే. అంతేకాదండి, ఈ దీపావళికి చక్కగా మన ఇంటికి ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, చుట్టాలు వచ్చినా ఇట్లా కారపు బూందీ చేసి పెట్టారంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా మొత్తం లాగించేస్తారండి. అంత బాగుంటది అనమాట. క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీగా, కారం కారంగా నోటికి తగులుతా ఉంటే చాలా అంటే చాలా బాగుంటది. కరెక్ట్ గా నేను చెప్పిన కొలతలతో వేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కొలతలు అన్ని కూడా నేను ఇప్పుడు మీకు చెప్తానండి. సో ఫస్ట్ అయితే ఒక గ్లాసు శనగపిండి అయితే తీసుకోండి. ఒక గ్లాస్ శనగపిండికి ఒకే ఒక్క స్పూన్ బియ్యం పిండి అండి. అదే వరిపిండి అంటాం కదా. సో పొడి బియ్యం పిండేనండి, తడి బియ్యం పిండి కాదు. బియ్యం పిండి అయితే తీసుకోండి. అట్లాగే రుచికి సరిపడా సాల్ట్, అట్లాగే ఒక అర టీ స్పూన్ పసుపు. ఇది కలర్ రావటానికండి, మనకి బూందీ అనేది మంచి కలర్ వస్తుంది అనమాట పసుపు వేసుకుంటే. సో ఇవి మొత్తం జల్లించేయాలండి, మనకి ఉండల ఉండల కింద రాకూడదు అనమాట. సో మొత్తం జల్లించేయాలి చక్కగా నీట్గా. నాకైతే జల్లించిన తర్వాత లాస్ట్ లో బొంబాయి రవ్వ వచ్చిందండి కొంచెం. చూసారా, శనగపిండిలో బొంబాయి రవ్వ కూడా కలుస్తుంది అనమాట. సో నాకైతే ఇట్లా బొంబాయి రవ్వ వచ్చింది. అదిగోండి, ఇదంతా జల్లించిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని, ఒకేసారి పోయకండి, కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని తిప్పుకోవాలన్నమాట మనం. సో మనకి ఈ రకంగా అయితే రావాలండి. అట్లాగే 2 స్పూన్ల ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ అయితే పోసానండి నేను. నెయ్యి ఉన్నా పోసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆయిల్ తప్ప వేరే ఆయిల్ పోయకండి, ఎందుకంటే వాసన రాకూడదు. ఫ్రీడమ్ ఆయిల్ అంటే వాసన రాదు కాబట్టి ఫ్రీడమ్ ఆయిల్ పోసా. సో మనకి అట్ల పిండి మీద కొంచెం పలచగా ఉండాలండి. అది కలిపిన తర్వాత పక్కన పెట్టేస్తాం కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఇది వేడెక్కడానికి 5 నిమిషాలు టైం పడుతుందండి. ఈ 5 నిమిషాల్లో ఆ పిండి కాస్త గట్టిపడుతుంది, సరిపోతుంది అనమాట మనకి. సో చూసారా, నేనైతే ఇలాంటి గరిటె తీసుకున్నానండి, నాకు వేరే గరిటె లేదనమాట. సో ఉన్నదే వాడాను. చక్కగా ఉండల కింద ఎంత బాగా పడుతుందో చూసారా. ఇట్లాగా ప్రతి వాయ కూడా మనం వేసేసుకోవాలండి. కరెక్ట్ గా ఆయిల్ కి సరిపడ మాత్రమే వేయండి. మీరు ఎక్కువ వేసినా కూడా ఉండల కింద కట్టేస్తుంది అనమాట. సో మనకి ఇట్లాగే పొడి పొడిగా ఉండాలండి బూందీ అనేది. ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తే మనం అవి అతిక్కుపోయి మనకి బూందీ లాగా రాదు. అందుకని ఆయిల్ కి సరిపడ మాత్రమే వేసుకోవాలండి. సో ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకుందాము. రెండో వాయి వేసుకునే ముందు ఆ గరిటి మళ్ళీ వేలుతో తీసేయాలండి పిండి అనేది. ఫస్ట్ వాయి వేసిన తర్వాత పిండి ఉంటుంది కదా, సో ఇలాగైతే వేలుతో తీసేసి రెండో వాయికి ఆ గరిటెని రెడీ చేసుకోవాలి. సో చూసారా, రెండో వాయి కూడా చక్కగా ఎలా పడుతుందో. మనకి ఆయిల్ కి సరిపడ మాత్రమే వేయండి. ఇలా ప్రతి వాయి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బూందీలో కలుపుకోవటానికి చక్కగా పల్లీలని ఇవన్నీ కూడా వేసేసుకుందామండి. నేనైతే 2 గుప్పిళ్ళ పల్లీలు అయితే వేసానండి. ఇవి చక్కగా పల్లి అనేది విడిపోతూ చిటపట్లాడుతుంది కదా, సో అప్పుడైతే తీసేయాలన్నమాట, మనకి వేగిపోయినట్టే. సో పల్లీలు కూడా వేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకండి. చక్కగా 2 రెమ్మల తాజా కరివేపాకు వేసుకోండి, ఎందుకంటే మనం కరివేపాకు పడేయకుండా తింటాం కాబట్టి తాజాది వేసుకోండి. సో 2 రెమ్మల కరివేపాకు అయితే నేను వేసాను. అట్లాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా, ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం వెల్లుల్లి రేకలండి. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చండి. నాకు వెల్లుల్లి రేకలంటే చాలా ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను అన్నమాట. అట్లాగే పుట్నాల పప్పు అంటాం కదండి, అదే చట్నీ పప్పు, అది కూడా ఒక్క గుప్పిడి తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి అది కూడా బూందీలో వేసుకుంటే. సో అది కూడా నేను ఒక గుప్పిడైతే వేయించానండి. సో మీరు కూడా తీసుకోండి, మీ దగ్గర లేకపోతే అది స్కిప్ చేసేయండి. సో ఇట్లాగా ఈ 4 వేసుకొని అస్సలు బూందీ కలుపుకుంటే ఉంటుందండి టేస్ట్. అంతేకాదండి, శనగపిండిలో ఒక్క స్పూను మర్చిపోకుండా
బియ్యం పిండి అయితే వేయండి. క్రిస్పీగా బూందీ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మరీ ఎక్కువ వేయకండి, ఒక్క స్పూన్ చాలు. పావు కేజీ పిండికి ఒక్క స్పూను వరిపిండి అయితే కలపండి. ఇంకా ఎక్కువ వేస్తే బూందీ అనేది మనకి గట్టిగా వస్తుంది అనమాట. సో ఇంతేనండి. చక్కగా ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటే చక్కగా సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయరా? మరో కొత్త వంటకంతో, మరో కొత్త పిండి వంటకంతో డైలీ మీ ముందుకి వస్తూనే ఉంటానండి. మన ఛానల్లో అన్ని రకాల వంటలు ఉంటాయి, ఒక్కసారి వాచ్ చేయండి. ఉంటానండి. బాయ్. మళ్ళీ రేపొద్దున్నే కలుద్దాము. బాయ్ అండి.